మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి వంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆధారిత కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నట్లు ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ మహిళల సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిందని, మహిళా అభ్యుదయం కోసం ఈ కేంద్రాలు నెలకొల్పి బాధిత మహిళలకు అండగా నిలుస్తుందని అన్నారు. అట్లా శాసనసభ్యులు డాక్టర్ కె సంజయ్ మాట్లాడుతూ మహిళలతోనే దేశాభివృద్ధి జరుగుతుందని, మహిళల జీవిత దాతలోని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ మగవారితో ధీటుగా మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళ ఓర్పు, సహనం కలిగి ఉంటుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరారు. రాయకల్ జెడ్పీటీసీ అశ్విని మాట్లాడుతూ పురుషుల కంటే మహిళలు ముందుగా ఉన్నారని, 50% రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. అనంతరం కలెక్టర్, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్పర్సన్, జిల్లా అధికారిణులు, పలు శాఖల్లోని 130 మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలు, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని వాణి, వివిధ శాఖలతో మహిళా ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఒక సమాజంలో ఆడవాళ్ళకి ఒక సమాజం పెద్ద శత్రువుగా ఉంటుంది, తల్లిదండ్రులు పెద్ద శత్రువుగా ఉంటారు. కొన్ని కనిపిస్తుంది మన కన్నుకి, కొన్ని మనకి కనిపించదు, అనుభవానికి రాదు. అట్లాంటి ఎన్నో కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ఎదుర్కొంటూనే ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఖచ్చితంగా ఒక సహాయహస్తంగా మనమంతా వాళ్ళకు ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం చాలా ఆవశ్యకత. చాలా ఇంతకుముందు చెప్పారు, మనం ఎగ్జాంపుల్స్లో ఎక్కడా తక్కువ లేదు. ప్రతి ఒక్క రంగంలో, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఈరోజు ఆడవాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ కూడా ఒక ఫీమేల్ ఆఫీసర్ ఉన్నారు, ఎవరికే తక్కువ లేకుండా పని చేస్తారు. సో అట్లా ఏ రంగంలో కూడా మనకి వెనక ఉంది అని మనం అనుకోవద్దు, కానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు డిడబ్ల్యూ గారు చాలా చెప్పారు, ఆడవాళ్ళు చాలా అబలలు. ఇట్ ఈస్ ట్రూ, దే హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం అంత చైతన్యంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను కూడా ఎందుకు జరుపుకుంటాము అనేది ఒక చిన్న చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖు నాడు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మొట్టమొదటిసారిగా 1991లో దీని గురించి అంతగా ఎవరికి తెలియదు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రీజన్స్ కూడా తెలియదు. అంటే ఉమెన్స్ డే జరుపుకుంటేనే అందరితో పాటు సమానంగా ఉంటున్నాము, అందరితో పాటు సమానంగా హక్కులు వచ్చినాయని చెప్పేసి అది మాత్రమే తెలుసు. కానీ ఇంతకుముందు మేడం చెప్పినట్టు రైషా లోపల 100 మంది మహిళలు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ 100 మంది కాన్ఫరెన్స్ మీటింగ్లో పురుషులతో పాటు మమ్మల్ని కూడా సమానంగా రెస్పెక్ట్ చేయాలి, అన్నిట్లలో సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఫైట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో 100 మంది స్త్రీలు కూడా ఆమెకు ఆమోదం పలికారు. మొట్టమొదటిసారిగా అప్పుడు మార్చి 18th మహిళా దినోత్సవం జరుపుకుంటాను. కానీ అధికారికంగా మాత్రం 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని డిసైడ్ చేసింది. అప్పటి నుంచి మార్చి 8న ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో నాకు చిన్న విషయం తెలిసిందని మీతో షేర్ చేసుకో. మహిళ ఒక స్త్రీ శక్తి. ఆమెను భూదేవితో పోలిస్తారు, ఎందుకంటే భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది అని అంటారు కాబట్టి భూదేవితో పోలిస్తారు. స్త్రీ శక్తి, ఒక శక్తికి ఉన్నంత కోపం, ఆక్రోశం అవన్నీ ఉంటుంది కాబట్టి ఆమెను ఒక శక్తితో పోలిస్తారు. మహిళ ఒక లక్ష్మీదేవితో సమానం, ఆమెలో కళ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కలిస్తేనే ఒక మహిళ. భారత సంస్కృతిలో ఒక మహిళకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె అన్ని పాత్రలు పోషిస్తుంది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా అన్ని పాత్రలు పోషిస్తూ పొద్దున్న లేచిన కాడ నుంచి ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని, ఇంట్లో పనులు, భర్త పనులు, పిల్లల పనులు, అత్తమామ పనులు, ఇంట్లో ఎవరొస్తే వాళ్ళందరి పనులు చక్కబెట్టుకొని, మళ్ళీ ఆమె వృత్తిపరంగా కూడా వెళ్ళి అక్కడ ఆ పనులు కూడా చక్కబెట్టుకొని ఆమె ఒక గొప్ప స్త్రీగా నిలిచిపోతుంది. అండ్ యాజ్ ఏ హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే, వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తూ, పెళ్లి చేసుకుని నుంచి వెళ్ళి చనిపోయే వరకు కూడా అన్ని పనులు చేస్తూ వితౌట్ శాలరీ. ఇంతమంది మహిళలు చూడగానే భయం అవుతుంది, అందుకు చెప్తా, దాన్ని కూడా కథ చెప్తాను. సో మాతా శిశు మరణాలు ఇంకా
మాతా శిశు మరణాలు ఒకప్పుడు మన తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటుండేది. ఎప్పుడైతే కేసీఆర్ గారు దీన్ని అంత ఇన్స్టిట్యూషనల్ చేసిండ్రో, అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు 12,000 ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా ఏంటంటే శిశుకి సంరక్షణ కోసము, మాతా సంరక్షణ కోసం. వాళ్ళందరూ ఏమైంది మీరు చూస్తే ఇప్పుడు అంతకుముందు మన గవర్నమెంట్ హాస్పిటల్, చిన్న ఉదాహరణకి మా మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తాం. అంతకుముందు అయ్యే డెలివరీలో కేవలం 30% డెలివరీలు మా మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుండే. ఎప్పటి నుంచి అయితే కేసీఆర్ కిట్ ఇంకా 12,000 స్కీమ్ పెట్టినారో అప్పటి నుంచి దగ్గర 70% డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలైంది. దానివల్ల ఏం జరిగింది, దానివల్ల మాతా మరణాలు, శిశు మరణాలు తగ్గినాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకొకటి, లాస్ట్ పోయే సంవత్సరంలో అంతకుముందు ఒక సంవత్సరం ముందు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా పెట్టారు. మీ అందరు చూసినా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఏమైందంటే తర్వాత ఇంకోటి గుర్తించింది మళ్ళీ, సరే వీళ్ళంతా హాస్పిటల్ పోతుండ్రు వాళ్ళు, కానీ వాళ్ళందరూ ఆహారం సరిగ్గా తీసుకోవట్లే అని చెప్పేసి. సో నేను ఎందుకు చెప్పినా మీకు ఈ ఆరోగ్య సంరక్షణ గురించి అంటే, ఏదైనా మనం చేస్తున్నప్పుడు దాని వెనకాల చాలా ఆలోచన ఉండాలి, దాని వెనకాల మనం ఎంతో కృషి ఉంది. సో మనం కూడా దాని గురించి ఎందుకు చెప్తున్నాం మీకంటే, మీరు కూడా మహిళలై ఉండి ఏమి చేసినా మహిళల కోసం దాని వెనకాల చాలా ఆలోచన చేస్తే 100% ఇక్కడ రాసింది చూడండి, ఆడపిల్లలకు రక్షిద్దామని. ఎవరు రక్షించాలి ఆడపిల్లల్ని? ఎవరు రక్షించాలి? చెప్పండి మీరు. మనమే రక్షించుకోవాలి. ఈ మొగోళ్ళు ఎందుకు రక్షించాలి? వాళ్ళని అనేది మీరే కదా, మీ ప్రాడక్ట్లే మొగోళ్ళు, వాళ్ళని మిమ్మల్ని రక్షించేది. మీకు అర్థమైనా చెప్పింది? మనం రక్షించుకోవాలి. వాళ్ళు ఎవరో వచ్చి మనం కాపాడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జెడ్పీ చైర్పర్సన్ గారు కూడా, మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చెప్పినారు, సెల్ఫ్ డిఫెన్స్ కూడా అందరికీ మనం అలవాటు చేయాలని. ఏం చేసినా చెప్పినా మనం ఏంటంటే, మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతా, మీరు మీ ఇంట్లో బిడ్డ కొడుకుంటారు, మీరు ఎవరు? మహిళా దినోత్సవ సందర్భంలో రేపు జరుపుకునే వాస్తవానికి అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటున్నాం, పోయిన సంవత్సరం చాలా గొప్పగా జరుపుకున్నాం మహిళా దినోత్సవాన్ని అని చెప్పి. దాదాపు 8 నుంచి 10,000 మందితోటి బ్రహ్మాండంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం. అయితే ఈనాడు రేపు శివరాత్రి కాబట్టి, సెలవు కాబట్టి ఒకరోజు ముందుగానే ఇక్కడ ఐడిఓస్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విషయాలు చాలా మంచిగా వేదిక పైన ఉన్న మా మహిళా ప్రజాప్రతినిధులు, మా జెడ్పీటీసీ గారు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అందరూ మాట్లాడడం. అదేవిధంగా మా దివాకర్ గారు మంచి ఒక కథ చెప్పి, తమ్ముడు డాక్టర్ సంజయ్ ఎట్లా ఇంట్లో ఫుల్ డామినేషన్ ఉంటుందో మంచిగా ఇచ్చినట్టు చెప్పిండు. కొందరు చెప్తారు కానీ అందరిలో అయితే డామినేషన్ ఉంటుంది, లేకపోతే అట్లీస్ట్ పూర్తి స్థాయిలో సహకారం అయితే ఉంటుంది. సో ఇంట్లో ఒక మహిళా సహకారం లేని ఏ భర్త కూడా ముందటికి వెళ్ళలేడు. మరి ఆ విషయానికి వస్తే అందరం కూడా అంతే. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా అంటే 100%, ఎందుకంటే మా భార్య సహకారం ఉంటుంది. గతంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో ఆదివారం నాడు దవాఖాన అయినాక ఆదివారం నాడు క్యాంపులు అని చెప్పి ఊళ్ళో పడి తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి ఆదివారం కూడా ఉండరా అనే పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. కానీ మరి మేము ఊళ్ళో పడి తిరుగుతూనే అట్లనే ఇట్లా ఇలా రాజకీయాలకు వచ్చినాం. ఇక రాజకీయాలకు వచ్చినాక ఇక ఆదివారం లేదు, సోమవారం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అదో కథ. భూముల జాగాలు అమ్ముకుంటూ కూడా పోలే. ఇక అమ్ముకుంటున్న సందర్భంలో ఇక మా భార్యగా కొద్దిగా అలవాటు మోటుకెళ్ళి వాళ్ళ నాన్నకాడికి తాత కాడికి అమ్ముడు రాజకీయాలు పెట్టుడే చాలా అలకలు ఉంది, ఎక్కడ టెన్షన్ లేదనుకోరు. అట్లా ఇవన్నీ కూడా ఏదేమైనా కానీ మనకు ఇంటి లోపల కానీ ఎక్కడైనా కానీ మహిళల సపోర్ట్ ఉంటేనే తప్పకుండా అందరికీ. మరి చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి ముందుగా ఒక తల్లి, వారు మహిళనే, వారి గర్భం నుంచి భూమి మీదకి వచ్చి ఆ తల్లి ఒడిలో పెరిగి వారి చేతిలో అన్నం తిని ఇవాళ బడికి కూడా మొదట్లో పోయి వచ్చినాక ఎక్కువ మందికి విద్యావంతులు అయితే తప్పకుండా వారే మొదటి గురువు, తల్లి దైవం. మరి ఈ రకంగా మనం పైకి వస్తూ ఉంటాం. ఇప్పుడు కాలం కొద్దిగా మారుతూ ఉన్నది. చాలామంది అమ్మాయిలు చదువుకుంటూ ఉన్నారు, చాలా బోల్డ్గా ముందడికి పోతున్నారు. ఒక్కొక్కసారి ఆ పిల్లల ధైర్యం చూస్తే, ఆడపిల్లల ధైర్యం చూస్తే తల్లిదండ్రులుగా మాకే భయపడుతూ ఉంటుంది. నాకు కూడా ఒకటే అమ్మాయి, కానీ అబ్బా అని చెప్పి నేను మళ్ళీ యాగం చేయలేదు. ఇంకా అబ్బాయి కోసం చాలా ఒక అమ్మాయి అనుకున్నాం. మరి అమ్మాయి చదువుకోవడానికి పోయినప్పుడు నేను ఒకసారి ఇట్లానే నైట్ టైంలో
చూసిన కొంచెం పికప్ చేస్తారు. నాకే భయం అనిపించింది నాకు వెళ్ళకి వస్తుంటే ఏదో ధైర్యంగా వస్తా ఉంది ఎట్లా ఉన్నదిరా అని చెప్పి కారు వచ్చిన తర్వాత లండన్కి చదువుకుని పోవడానికి పోతే సంజయ్ బిడ్డ కొడుకు కదా అమెరికన్లో బిడ్డ కూడా పోయిందా బిడ్డ పోతుందా నా బిడ్డ కూడా అట్లా 2010లో 13 ఏళ్ళ కింద నేను లండన్ కొత్త చదువుకుంటా అంటే మనం ఆగుతారు అయ్యాలి అడ్మిషన్. ఆల్రెడీ పెద్దలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ సొంత అభిప్రాయాలు అదేవిధంగా సొంత అంటే ఇంట్లో ఏ విధంగా ఉంటుంది కూడా చాలా చక్కగా షేర్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా అందరు మాట్లాడింది ఒకటి ఏంటంటే మహిళ లేకుండా ఈ సమాజం లేదు, మేము లేము అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో నిజమే అది ఇంకోటి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఫస్ట్ మన శక్తిని తక్కువగా చేసుకోకుండా ఉండాలి, మనం వీఆర్ కేపబుల్ అనేది మనం గ్రహించాలి, ప్రతి మహిళ గ్రహించాల్సిన అవసరం ఉంది అనేది వారు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. ముఖ్యంగా అదే మెసేజ్ మన అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటే 1909లోనే UN 1909లోనే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఉమెన్స్ కి సంబంధించిన అంటే ఎక్కువ ఊపు ఎప్పుడు వచ్చిందంటే 1917లో రష్యన్ రెవల్యూషన్ అప్పుడు మహిళకి ఉండే శక్తిని వాళ్ళు గ్రహించి మహిళల సపోర్ట్ తీసుకొనే అది రెవల్యూషన్ అనేది సాధ్యమని అప్పటి నుంచి చాలా విస్తృతంగా ప్రతి దేశంలో కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా పెద్ద స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. సో అదే ఆధారంగా ప్రతిసారి కూడా ఒక థీమ్తో ఈసారి కూడా మనకు ఒక థీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. వక్తలు ఆల్రెడీ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. ఎలా ఇన్వెస్ట్ చేయగలరు అని మనం చూసుకుంటే మన అందరికీ తెలుసు, ఒక ఎంపవర్మెంట్ ఉమెన్కి ఎంపవర్మెంట్ చేయాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఎంపవర్మెంట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ అండ్ హెల్త్ వైజ్. These are 3 types of that investment that any government can do. So investment ఇప్పుడే డెవలప్డ్ కంట్రీస్కి చెప్పారు, దట్ ఈస్ వెరీ ట్రూ. ఎక్కడైతే ఆ దేశాలు ఉమెన్ పైన అంటే ఉమెన్ సారథ్యత కోసం కానివ్వండి, ఉమెన్ డెవలప్మెంట్ కోసం, ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం సపోర్ట్ ఎక్కడైతే అది ఎక్కడైతే ఇస్తారో అవన్నీ కూడా చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్ అయినాయి. ఇంకా కొన్ని దేశాలు డెవలపింగ్. జీడిపిలో ఎంత శాతం మహిళలకి లేకపోతే ఆడపిల్లలకి కేటాయిస్తున్నామని దాన్ని బట్టి కూడా మన అంచనాలు వేసుకోవచ్చు. ఏ కంట్రీ డెవలప్ ఉంది, ఏ కంట్రీ డెవలప్ లేదు, ఏ కంట్రీలో ఎక్కువ ఎంపవర్మెంట్ ఉంది అనేది చూసుకుంటే యావరేజ్గా మనం చూసుకుంటే దేశాల్లో 4% మినిమం జీడిపిలో 4% గవర్నమెంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. కానీ యావరేజ్గా చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 2.9%. అంటే ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఎక్కడెక్కడ ఇవి చేయొచ్చు అనేది చెప్పుకుంటే ఇన్వెస్ట్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద ఉమెన్ అనేది ముఖ్యంగా. ఎందుకంటే హెల్తీగా ఎప్పుడైతే కుటుంబం ఉంటుంది, మహిళ ఉంటుంది, తప్పనిసరిగా ఆ డబ్బులు అనేది మిగిలించే అవకాశం ఉంది. యావరేజ్ ఒక ఫ్యామిలీలో మనం చూసుకుంటే డాక్టర్స్ కూడా మాట్లాడారు, యావరేజ్గా మనం చూసుకుంటే ఏదైతే డబ్బులు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సేవ్ చేస్తుందో ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టేది ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం. అంటే చిన్నపాటి ఏదైనా ఉన్నా కూడా మనం హాస్పిటల్స్కి బయలుదేరుతాము. తర్వాత అదే ఒక ఎఫెక్టివ్ హెల్త్ సిస్టమ్ ఒకవేళ మనం సెటప్ చేయగలిగితే తప్పనిసరిగా ఆ సేవింగ్ అనేది పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ కూడా ఒక హౌస్ హోల్డ్స్కి సేవింగ్ అయితే ఆ హౌస్ హోల్డ్స్ సేవింగ్ అయిన మనీ తప్పనిసరిగా మళ్ళీ ఒక మంచి న్యూట్రిషియస్ డైట్ కోసం కానివ్వండి, ఎడ్యుకేషన్ పైన కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఇల్లు కట్టుకోవడంలో కానివ్వండి, ఇలాంటి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో హెల్త్ అండ్ వెల్బీయింగ్ అది ఆ దిశగా మనం ముందుకెళ్ళాలనేది ఈసారి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అంటే ఆ కాలం పోయింది ఎప్పుడైతే ఆడపిల్లల్ని పంపించేవారు కాదు, బయటికి ఎందుకు 10వ తరగతి వరకు చాలు అని చెప్పే స్థాయి నుంచి భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం చాలా ముందుకు వచ్చింది. ఇప్పుడు అందరు కూడా చదివిస్తున్నారు. సార్ చెప్పారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలే డిసైడ్ చేసి ఐ విల్ గో టు ఫారిన్ కంట్రీ అండ్ స్టడీ అని ఆ స్థాయికి ఎదగడం జరిగింది. కానీ నాకు తెలిసి అది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వాళ్ళు చెప్పారు, ఇప్పుడే DW గారు ఒక ఎగ్జాంపుల్. ఇంత ఎదిగినాక కూడా రీసెంట్గా నేను 10th క్లాస్ రివ్యూ చేసేటప్పుడు కూడా ఒక ఫ్యామిలీ